హలో గైస్, థార్ రాక్స్ లో 360 కెమెరా ఉండేటోళ్ళు డాష్ బోర్డ్ కెమెరా వేయించాల్సిన అవసరం లేదు. చాలా మందికి తెలియకుండా డాష్ బోర్డ్ కెమెరా వేయిస్తున్నారు. సో డాష్ బోర్డ్ కెమెరా అయితే అవసరం లేదు. ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, డాష్ బోర్డ్ కెమెరా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అనేది మీకు క్లారిటీ చెప్తాను. బికాస్ ఆఫ్ మనకి దీంట్లోనే ఇన్బిల్ట్ ఒక మెమరీ కార్డ్ తో మనం ట్రావెల్ చేసేది రికార్డ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. కొన్ని వీడియోస్ లో చూసాను, చాలా సింపుల్ గా మెమరీ కార్డ్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది అని అంటారు. బట్ అంత ఈజీ అయితే కాదు. అసలు ఇక్కడ నేను ఫస్ట్ అడిగినప్పుడు ఇక్కడ షోరూమ్ వాళ్ళకి కూడా సరిగ్గా ఐడియా లేదు. బట్ మళ్ళీ కొన్ని వాళ్ళకి ఆ వీడియోస్ చూపించి నేను ఫైండ్ అవుట్ చేసి పెట్టాను. వర్క్ అయితే అవుతుంది. క్లారిటీగా చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్, దీని కింద ఇక్కడ ఉంటుంది. క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ ఇప్పాలి. మీకు ఈ బాక్స్ తీసిన వెంటనే 3 బ్లాక్, బ్లూ, గ్రీన్ ఉంటుంది. దాని పక్కకే అట్లా సిల్వర్ కలర్ బాక్స్ ఉంది కదా, దాని ముందర కనిపించేది లబ్బర్. ఆ లబ్బర్ తీసేస్తే మనకి మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. అక్కడ మెమరీ కార్డ్ పెట్టిన తర్వాత మీకు రికార్డ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఆప్షన్ చూపిస్తాను. మెమరీ కార్డ్ పెట్టిన తర్వాత డైరెక్ట్ గా కెమెరాలోకి రండి. ఇక్కడ మనకు ఒక సింబల్, బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేయగానే ఫ్రంట్, సైడ్ కెమెరా అన్ని వస్తాయి. ఇక్కడ లాస్ట్ లో సెట్టింగ్స్ అని వస్తుంది. బ్లూది టచ్ చేయగానే లాస్ట్ లో సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే డ్రైవ్ వీడియో రికార్డింగ్ అని ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా నేను మెమరీ కార్డ్ వేసాను కాబట్టి ఇలా ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ మెమరీ కార్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఇప్పుడు లైవ్ గా నా ఇంటి ఫ్రంట్ గేట్ ముందరది ఆల్రెడీ రికార్డింగ్ నెంబరింగ్ పడుతుంది. ఇవ్వండి, నెంబర్ పడుతుంది. అండ్ నా సైడ్, ఈ సైడ్ పిల్లర్ ది ఈ కెమెరా కనిపిస్తుంది. ఇవ్వండి, ఫ్రంట్, రైట్ సైడ్, రేర్ సైడ్, లెఫ్ట్ సైడ్. మనం రికార్డ్ అయిన వీడియోస్ ఏదైనా చూడాలి అనుకుంటే ఇక్కడ పైన జనరల్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ జనరల్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి టోటల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 39 అప్ డౌన్ ఇట్లా వెళ్ళగానే ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో కాడికి వచ్చింది. ఫస్ట్ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. డేట్ చూడండి, 5th month 8th డేట్, ఆల్మోస్ట్ ఆల్ 1931. అట్లా మనకి మెమరీ కార్డ్ ఫుల్ అవుతున్న కొద్దీ సేమ్ మన డాష్ బోర్డ్ కెమెరా ఎలా అయితే పెట్టుకుంటామో యాస్టీస్ అదే టైప్ రికార్డ్ అవుతుంది. కొత్తది రికార్డ్ అయినప్పుడు, మెమరీ కార్డ్ ఫుల్ అయినప్పుడు పాతది డిలీట్ అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ పూట కూడా ఇంత క్లారిటీగా కనిపిస్తుంది నీట్గా. సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్. దీన్ని బట్టి మనం డాష్ బోర్డ్ కెమెరా వేయించాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ కెమెరా వేయించాల్సిన అవసరం లేదు. మన డేటా మొత్తం మన మెమరీ కార్డ్ మన కార్లోనే ఉంటుంది. సపరేట్గా మనం దీని గురించి మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బాయ్.